హాయ్ వ్యూవర్స్. సో ఈరోజు నేను కొన్ని ఐటమ్స్ చూపిస్తున్నాను. ప్రమోషన్ కాదు, మేము తెచ్చుకున్నాం కాబట్టి జస్ట్ ఓపెన్ చేస్తున్నాను, అది చూపిస్తున్నాను. సో రండి చూద్దాం. సో ఎస్, ఇండస్ వ్యాలీ వాళ్ళ తవా, కాస్ట్ ఐరన్ తవా ఇది డబుల్ హ్యాండిల్ తవా వచ్చింది. సో 30 సెంటీమీటర్స్ ఉంది. ఇది చూడండి, జూమ్ ఇన్ చేద్దాం. దీనిలో ఏం రాసున్నారంటే 100% టాక్సిన్ ఫ్రీ, యాడ్స్ ఐరన్ టు ఫుడ్, లాంగ్ లాస్టింగ్ అని ఉంది. ఇంకా ప్రీ సీజన్, దీనికి సీజనింగ్ చేసే పని లేదు, డైరెక్ట్గా మనం తీసుకెళ్ళి వాడేసుకోవచ్చు. అండ్ న్యాచురల్ నాన్ స్టిక్, తర్వాత నో కెమికల్ కోటింగ్. యూజువలీ మనకు నాన్ స్టిక్ వాడద్దు, దానిలో ఉన్న టెఫ్లాన్ కోటింగ్ పోతే మనకు అది వాడకూడదని చెప్తున్నారు కదా, అలాంటి ఏం కోటింగ్స్ లేకుండా ఇది ఐరన్ తవా వచ్చిందనమాట. సో కాస్ట్ ఐరన్ 100% ప్యూర్ అని ఉంది. చూద్దాం. చాలా బరువు ఉంది. సో దీంతో ఒక లాడల్ వచ్చింది అండ్ మాన్యువల్ ఇచ్చారు ఎలా యూజ్ చేయాలని చెప్పి. అండ్ అథెంటిసిటీ కార్డ్ అనేదో ఇచ్చారు. తర్వాత ఇది తవా చాలా బరువు ఉందండి, చాలా బరువు ఉంది. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినవన్నీ ఆల్రెడీ ఇక్కడ మళ్ళీ నోట్ చేశారు వీళ్ళు. అండ్ సో దిస్ అబౌట్ ఐరన్ తవా. సో ఈ తవాని గ్యాస్, ఇంకా ఇండక్షన్, ఓటీజీ అండ్ క్యాంప్ ఫైర్లో కూడా యూజ్ చేయొచ్చు అని ఇక్కడ రాసున్నారు. దట్స్ అబౌట్ అవర్ ఇండస్ వ్యాలీ క్యాస్ట్ ఐరన్ తవా. సో ఇంకో ఐటమ్ చూద్దాం. అమెజాన్లో కానీ వేరే షాపింగ్ సైట్లో తీసుకోలేదు, వేరే ప్రైవేట్ సైట్లో తీసుకున్నాము. సో అందుకే ప్యాకేజ్ ఇలా వచ్చినట్టుంది. సో ఇదేంటంటే ఎస్, కడాయి, క్యాస్ట్ ఐరన్ కడాయి. లెట్స్ ఓపెన్ దిస్. సో 1 లీటర్ to 2.5 లీటర్స్ అని మెన్షన్ చేశారు. లెట్స్ ఓపెన్ దిస్ కడాయి. Oh my god. సో ఇది నేను కొంచెం పెద్దది ఎక్స్పెక్ట్ చేశాను, కానీ చిన్నది వచ్చింది. 2.5 లీటర్స్ దాకా అని చెప్పారు. వితౌట్ లిడ్ వచ్చింది. వితౌట్ లిడ్ అని తెలుసు, కానీ నాకు ఇంకొంచెం బిగ్ అనుకున్నాను. కానీ ఐ థింక్ 2 పీపుల్కి సరిపోతుంది అనుకుంటా. యా, లెట్స్ జూమ్ ఇన్. సో కడాయి ఇలా ఉంది. అండ్ సేమ్ మీరు చూడొచ్చు, నో కెమికల్ కోటింగ్, 100% టాక్సిన్ ఫ్రీ, యాడ్స్ ఐరన్ టు ఫుడ్, న్యాచురల్ నాన్ స్టిక్, లాంగ్ లాస్టింగ్,
seasoned with 100% vegetable oil. So seasoning చేసే పని లేదు, మనం డైరెక్ట్ గా ఇది వాడేసుకోవచ్చు. So these are about our cast iron items recently we bought. Thank you. So ఈ రెండు వచ్చాయన్నమాట, newest addition in our kitchen. ఒక కడాయి, this is about 2.5 liters వరకు మనం కుక్ చేసుకోవచ్చు అని చెప్పున్నారు. అండ్ దిస్ ఇస్ 30 centimeter ఐరన్ తవా. దీనికి సీజనింగ్ చేసే పని లేదు, నేను ఇంతకుముందు చెప్పినట్టే జస్ట్ డైరెక్ట్గా అలా వాడేయచ్చు. సీజనింగ్ అంటే మనము నార్మల్ తవాజ్ నేను చూపిస్తాను ఇప్పుడే, ఇంతకుముందు వాడుతున్న తవాజ్ కూడా ఉన్నాయి నాకు. ఆల్మోస్ట్ నేను 6 years నుండి నేను ఐరన్ తవాజ్ వాడుతున్నాను. ఐ డోంట్ నో ఇంతకుముందు ఎందుకు మన పేరెంట్స్ అందరూ ఐరన్ తవాజ్ వాడేవాళ్ళు, కానీ తర్వాత నాన్ స్టిక్ ఎందుకు మార్చుకున్నారు నాకైతే అర్థం కాలేదు. నేను మా అమ్మగారిని అడిగితే నాన్ స్టిక్లో బాగా వస్తుంది అన్నారు, అది చూపిస్తుంటే కలర్ఫుల్గా బాగుందని, ఇంకా అతుక్కోకుండా వస్తున్నాయని మార్చేసామని చెప్పారు. బట్ నాకు అది అంటే అంత హెల్తీ కాదు కాబట్టి నేను ఐరన్ తవా ట్రై చేస్తామని చెప్పి తెచ్చుకున్నాను. నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఒక నిమిషం, ఇది నా ప్రెజెంట్ తవా. యాక్చువల్లీ ఆల్మోస్ట్ 6.5 years నుండి వాడుతున్నాను. అండ్ యాక్చువల్లీ నాకు మార్చాలని లేదు, కానీ జస్ట్ ఇలా అయిపోయింది కాబట్టి ఇంకా అప్గ్రేడ్ చేసుకుందామని, కిచెన్ ఐటమ్స్కి అప్గ్రేడ్ చేసుకుందామని మారుస్తున్నాను. బట్ దిస్ ఈజ్ లైక్ ఏ దోశ అయినా కరెక్ట్గా మంచిగా వచ్చేస్తుంది. రైస్ దోశ కానీ, పెసరట్టు కానీ, ఆర్ ఏ వెరైటీ దోశ కానీ దీన్ని అతుక్కోకుండా నీట్గా వస్తుంది. నేను ఇది తెచ్చినప్పుడు సీజనింగ్ చేసుకున్నాను. సీజనింగ్ అంటే మనం నార్మల్గా వాష్ చేసి ఆయిల్ రాసి తర్వాత ఆనియన్స్ వేసి వదిలేయాలి. ఒక 3 days కంటిన్యూస్గా అది చేస్తూ ఉంటే మంచిగా సీజనింగ్ అవుతుంది. ఆ ప్రాసెస్ ఇష్టం లేకపోతే మనము ప్రీ సీజన్స్ తవాజు ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, తెచ్చుకోవచ్చు. కానీ బట్ ఐ ప్రిఫర్ దిస్ ఓర్ ఎనీ అదర్ బ్రాండ్. ఇది నార్మల్గా నేను నార్మల్ షాప్లో, ఐరన్ షాప్లో తెచ్చుకున్నాను, కానీ ఇప్పుడు అప్గ్రేడ్ చేసుకుందామని ఇది మార్చేస్తున్నాను. అది కాకుండా ఇది ఒక దోశ తవా. నాకు ఇది కూడా చాలా మంచిగా యూస్ఫుల్గా ఉంది. ఏ దోశ అయినా చపాతీ అయినా నేను యూజువల్గా ఒక్కదానిలోనే చేస్తాను, నేను మార్చుకోను. లైక్ దోశకి సపరేట్గా చపాతీకి సపరేట్గా నేను వాడట్లేదు. ఈ దోశ ప్యాన్లో ఇది ఈరోజు స్టార్ట్ చేశానంటే నైట్ చపాతీ మళ్ళీ దీనిలోనే చేస్తాను, అండ్ మార్నింగ్ మళ్ళీ దోశ దీనిలోనే వేసుకుంటాను. నేను డిఫరెంట్గా యూజ్ చేయను, బట్ నా దగ్గర స్పేర్గా ఇంకొకటి ఉంటుంది, అందుకని ఇది నేను పెట్టుకున్నాను. ఇది బాగానే ఉంది, ఇది నేను మార్చట్లేదు. సో వీటికి అప్గ్రేడ్ అయ్యానమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. సో నేను ఈరోజు ఉప్మా చేశాను. నార్మల్ వాష్ చేసి మైల్డ్ సోప్ ఆర్ మైల్డ్ డిష్ వాషర్ యూస్ చేసి వాష్ చేసేసి తర్వాత డైరెక్ట్గా ఆయిల్ రాసేసి వాడేయడనమాట. నేను ఈరోజు ఉప్మా చేశాను, ఎక్కడ అడుగంటడం కానీ ఏం అవ్వలేదు, చాలా ఈజీగా ఉంది వాడడానికి కూడా. థ్యాంక్ యూ.